రైట్ కా ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న ఆకాంక్ష ఉన్న వారి కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిఆర్డీఏ వెబ్సైట్ లో ఇందుకు ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనే ఆప్షన్ ఇచ్చారు. దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది. అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి మన యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ మొత్తం సిఆర్డీ ఖాతాకు జమ అవుతుంది. ఇక 2015లో అక్టోబర్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు మై బ్రిక్స్ మై అమరావతిని ప్రారంభించారు. ఒక్కో ఈ ఇటుకను 10 రూపాయలు వెచ్చించి ప్రజలు కొనుగోలు చేశారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. ఇక పలువురు ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరుగా 10,000 ఇటుకలను విరాళంగా ఇచ్చారు. దాతకు సీఎం సంతకంతో కూడిన రసీదు పంపారు. ఇప్పుడు కూడా ఇదే తరహా విరాళాలు స్వీకరించనున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, అమరావతి నిర్మాణంలో ప్రజల్లో భాగస్వాములు చేయాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? యామిని, ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పుకోవాలి. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక వెబ్సైట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది crda.ap.gov.in వెబ్సైట్ లో డొనేట్ ఫర్ అమరావతి అనే ఒక కొత్త ఆప్షన్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు నేరుగా విరాళాలు అందజేసే వీలును కూడా కలగజేసింది. వెబ్సైట్ లో ఇచ్చినటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే యూపీఐ ఆధారిత పేమెంట్ ని కూడా చేయొచ్చు. ఈ నేపథ్యంలో దీన్ని స్కాన్ చేసి పేమెంట్స్ చేసే విధంగా ప్రజలు తమకు వీలైనంత మేర విరాళాన్ని అందజేయవచ్చు అనే ఒక స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు. ఏదైతే P4 కావచ్చు, అమరావతి రాష్ట్ర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రజలను కూడా భాగస్వామ్యులు చేయాలనే ఉద్దేశంతో గతంలోనే ఎప్పుడైతే 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం 2015 అక్టోబర్లో మై బ్రిక్ మై అమరావతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమానికి దాదాపుగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో వివిధ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా విరాళాలు ఇవ్వడంతో పాటు తమ వంతుగా కొంతమంది విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున బంగారాలు తమ ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా డొనేట్ ఫర్ అమరావతి అనేటువంటి స్లోగన్ తోటి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ డిజిటల్ విరాళాల ద్వారా ప్రజలకి ఎంత మద్దతు అమరావతికి ఉంది అనేది తెలియడంతో పాటు అమరావతి అభివృద్ధి చేయాలి అనే సంకల్పానికి బలం చేకూరనుంది. యామిని. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.